హైదరాబాద్ అంటే పబ్ కల్చర్కు డ్రగ్స్ కల్చర్కు ఒక కేంద్రంగా మారిందన్న వార్తలు విపరీతంగా వస్తున్న నేపథ్యంలో తాజాగా చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో వైల్డ్ హార్ట్ పబ్పై నిన్న సోమవారం రాత్రి 10 గంటల సమయంలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఇటు ఎలిమినార్ ఎస్ఓటి పోలీసులు మరోవైపు చైతన్యపురి పిఎస్ పరిధిలో ఉన్నటువంటి గ్రీన్స్ కాలనీలో ఉన్న ఈ పబ్పై అటు ఆ పోలీసులు ఇటు ఎస్ఓటి అధికారులకు సంబంధించినటువంటి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో దాదాపు 17 మంది యువతుల్ని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది సమాచారం. అదేవిధంగా ఒక డీజేను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ అసభ్యకర నృత్యాలు చేయిస్తున్నారు పబ్లో, అంటే నిబంధనల విరుద్ధంగా ఈ సమయానికి మించి నడుపుతున్నారు అనే ఒక వార్తల నేపథ్యంలో ఈ దాడులు నిర్వహించారు. సో అసలు అక్కడ ఏం జరిగింది, నిజంగానే అక్కడ నిబంధనలు విరుద్ధంగా ఉన్నాయా, ఆ పబ్ నిర్వాహకులు అసభ్యకర నృత్యాలు చేయిస్తున్నారా, డీజే నిర్వహణ, ఇలాంటివన్నిటిని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం మనకి చైతన్యపురి పిఎస్ సంబంధించినటువంటి సిఐ గారు వెంకటేశ్వరరావు గారు మనకి అందుబాటులో ఉన్నారు. వారితో మనం మాట్లాడదాం. సిఐ గారు నమస్కారం, నేను SV6 న్యూస్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు సతీష్. ఇది నిన్న జరిగిన వైల్డ్ హార్ట్ పబ్ సంబంధించినటువంటి వివరాలు కొద్దిగా అందిస్తారు. అసలుకి ఏం జరిగింది అక్కడ, ఎందుకు అసలు అక్కడ తనిఖీలు నిర్వహించాల్సి వచ్చింది, ఏ సమాచారం మేరకు మీరు అక్కడికి వెళ్ళారు? మనకి 14th రోజు ఏప్రిల్ 14th నైట్ 10 o'clock టైంలో మనకి ఇన్ఫర్మేషన్ ఉండే, క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద అక్కడ లేడీస్ చేస్తుంటే యశ్వర్ అన్న దానితోటి డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ మీద మా ఎస్ఐ స్టాఫ్ మన స్టాఫ్ వెళ్ళిపోయాము. వెళ్ళిపోయి అక్కడ ఏం చేసరికి అక్కడ మొత్తం లేడీస్ వాళ్ళు డాన్సులు చేసుకుంటూ ఉన్నారు. అయితే అక్కడ ఇన్ఫర్మేషన్ ఏంటంటే అక్కడ పబ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను ఈ లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎంట్రీ ఫీజు ఉంటుంది. ఎంట్రీ ఫీజు లేకుండా ఫ్రీ ఆఫర్ ఇచ్చిన తర్వాత కపుల్స్ ఉంటారు కదా, ఇంటి దగ్గరికి వెళ్ళేసి డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడుతారు. మాట్లాడి డైరెక్ట్ ఆ పర్సన్ వీళ్ళకి డ్రింక్ తాపిస్తుంటారు. ఏం నోటి ఏంటంటే అక్కడ బిల్లు రావాలనే ఉద్దేశంతో వాళ్ళకి పబ్కి బిల్లు ఎక్కువ రావాలనే ఉద్దేశంతో ఓనరు ఆ లేడీస్ ని ముందే ప్లాన్ తోటి ఎంగేజ్ చేస్తారు. దాని మీద డైరెక్ట్ టోటల్ ఒక 16 members లేడీస్ డీజే ఆపరేటర్ ని అదుపులోకి తీసుకున్నాం. కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఓకే సార్, ఆ యజమాని ఆయన అదుపులో తీసుకున్నారు సార్? యజమాని అస్కాని ఉన్నారు, అతను ప్లస్ వాళ్ళు అస్కాని వాళ్ళు కూడా త్వరలో పట్టుకుంటాం. ఓకే ఓకే సార్, పర్మిషన్లు అన్నీ ఉన్నాయా సార్ మరి దానికి, ఆ పబ్కి సంబంధించినటువంటి? పర్మిషన్ ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే. ఇప్పుడు సిఏ గారు అయితే పర్మిషన్లు అన్నీ ఉన్నాయి, కానీ అక్కడ ఒక మహిళ కొంతమంది ఇచ్చినటువంటి సమాచారం మేరకు అక్కడ దాడులు నిర్వహించామని చెప్తున్నారు. ఆయన ఫోన్లో కూడా స్పష్టంగా చెప్పేది ఏంటంటే కొద్దిగా మహిళలకి ఉచితంగా అవకాశం ఇచ్చి వాళ్ళతోని అక్కడ అంటే ఆ పరిధిలో అంటే ఇతరులను ఆకర్షించడానికి ట్రై చేస్తున్నారు అన్నట్టుగా సమాచారం ఇస్తున్నారు. ఇప్పుడు మనకు అందుబాటులో వైల్డ్ హార్ట్ పబ్ నిర్వాహకులు ఉన్నారు, వారి నుంచి కూడా సమాచారం సేకరిద్దాం మనం. అసలు ఏం జరిగింది, ఎందుకు పోలీసులు దాడులు నిర్వహించవలసి వచ్చింది, అసలు అక్కడ ఏం జరుగుతుందనే విషయంపై. సార్ మీ పేరు చెప్పండి సార్. నా పేరు రామ్ అండి. ఓకే, అసలు ఏం జరిగిందండి నిన్న రాత్రి, ఏం జరిగింది, ఎందుకు వాళ్ళు పోలీసులు దాడులు నిర్వహించారు? సార్ మొన్న రాత్రి మన మండే రోజు ఈవినింగ్ ఎస్ఓటి వాళ్ళు వచ్చారు. ఎస్ఓటి వాళ్ళు వచ్చిన టైమింగ్ వచ్చేసి 10:30కి అట్లా వచ్చారు సార్. 11:30, 12కి వాళ్ళ రైట్ క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయారు. దీంట్లో 15 మంది అమ్మాయిల్ని ఒక ఇద్దరిని ఏదో పెట్టారని నాకు సమాచారం వచ్చింది. దీంట్లో మార్నింగ్ లేచి చూస్తే అందరూ ఏంటంటే ఇక్కడ స్ప్రెడ్ చేసింది ఏంటంటే బెంగళూరు నుంచి 15 మంది అమ్మాయిలు బాంబే నుంచి తెచ్చాము, బాంబే నుంచి అమ్మాయిలను తెచ్చి చేసామని చెప్పారు. ఇప్పుడు అందరి ఆధార్ కార్డులు పిఎస్ లో సబ్మిట్ చేయడం జరిగింది. అందరూ లోకల్ వాళ్ళని వాళ్ళు ఆల్రెడీ క్లారిఫై చేయడం జరిగింది. ఇంకోటి లేట్ నైట్ నడుపుతున్నామని ఎవరంటే వాళ్ళు రాసేశారు. ఎక్కడ నెల రోజుల DVR అంటే నెల రోజుల CC ఫుటేజ్ మొత్తం PS లో హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఎక్కడైనా నేను ఒక 5-10 నిమిషాలు లేట్ గా నడిపినా కూడా వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోవడానికి కూడా నేను రెడీగా ఉన్నాను. ఇంకోటి ఏంటంటే అశ్లీల నృత్యాలు అంటున్నారు. దాంట్లో DVR లో అశ్లీల నృత్యాలు బట్టలు లేకుండా ఏమైనా డాన్సులు వేసినట్టు ఏదైనా ఉన్నా కూడా వాళ్ళు చర్య తీసుకున్నా ఒక అర్థం ఉంటుంది సార్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కస్టమర్లు ఎవరు వస్తున్నారో వాళ్ళ రిలేషన్స్ ఏంటో వాళ్ళ ఇదేంటో యాజమాన్యంగా నేను పోయేదో 2-3 నెలలకు ఒక్కసారి వాళ్ళ రిలేషన్స్ అడగడానికి నాకు హక్కు లేదు కదా సార్. వీటన్నిటికీ మెయిన్ రీజన్ ఏంటంటే
ఆ నా కాడికి కొంతమంది ఫేక్ రిపోర్టర్లు, అందరిని అంటలేను, కొంతమంది రిపోర్టర్లు అని చెప్పడం, ఐడి కార్డులు పెట్టుకొని రావడం, మాకు నెల మామూలు ఇస్తారా ఇవ్వరా అని, కొంతమంది సివిలియన్స్, కొంతమంది సేనా గ్రూపులను పెట్టుకోవడం, కొంతమంది లోకల్ నాయకుల పేరు చెప్పడం, అన్ని వీడియో ప్రూఫ్స్, ఆడియో ప్రూఫ్స్ మొత్తం ఉన్నాయి సార్ నా దగ్గర. వచ్చి ప్రతి ఒక్కళ్ళు అంటే మేము ఇప్పుడు ఒక అధికారులే వచ్చి మాకు మామూలు కావాలని అడగడం లేదు. ఇట్లా సివిలియన్స్ కొంతమంది ఫేక్ రిపోర్టర్లు వచ్చి మాకు మామూలు కావాలని చెప్పడం, ఇవ్వకపోతే ఉన్నతాధికారులకు ఇట్లా తప్పుడు సమాచారం ఇవ్వడం. ఇప్పుడు ఉన్నతాధికారులకు ఇచ్చడం, వాళ్ళు ఏంటంటే జరగదు కాబట్టి, తెలియదు కాబట్టి, సరే కంప్లైంట్స్ వస్తున్నాయి పోయి చూసిరా అంటారు కాబట్టి, ఏ అధికారి అంటారు కదా సార్ అట్లా. అలాగే వాళ్ళు ఏంటంటే రావడం, మళ్ళీ తర్వాత మేము ఇబ్బంది పడడం, ఇట్లా జరుగుతూ వస్తుంది. ఇంకోటి ఏంటంటే సార్, ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు నెలకు సంవత్సరానికి 44 lakhs మేము గవర్నమెంట్ లైసెన్స్ ఫీజు కడుతున్నాం సార్. ప్రతి రోజు నాకు ఎంత కౌంటర్ వచ్చిందో మీకు పంపిస్తాం. 30,000 40,000 కూడా ఎల్బీ నగర్ ఏరియాలో పబ్బులు నడుస్తలేవు. లక్షలు వచ్చి డిమాండ్లు చేస్తారు. డిమాండ్లు తీర్చకపోయేసరికి మేము గవర్నమెంట్ కు ట్యాక్సులు కట్టి, లైసెన్సులు కట్టి అన్ని చేస్తుంటే, మేము ఎక్కడి నుంచో హైదరాబాద్ లో వ్యాపారాలు బాగుంటాయని ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వస్తే అందరు ఈ విధంగా మమ్మల్ని టార్చర్ చేస్తుంటే వ్యవస్థ ఎప్పుడు ముందుకు వెళ్తుంది? గవర్నమెంట్ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కూడా దీని మీద ఒక చర్య తీసుకోవాలి సార్. మీరు కూడా అందరికి ఈ విషయాన్ని తెలియపరచాలి. ఎందుకంటే నేను వ్యాపారం అని చెప్తలేను సార్. మీరు ఇప్పుడు జరిగిన కేసు ఏంది, జరిగిన అమ్మాయిలు ఎక్కడోళ్ళు, అక్కడ జరిగిన టైమింగ్స్ ఏంది, మీరే ఒకసారి ఎంక్వైరీ చేయండి. ఇప్పుడు ఉన్నతాధికారులకు వీళ్ళంతా బ్లేమ్ చేసేసి మేము మామూలు ఇవ్వడం లేదు, మీ పబ్ ఎలా నడుస్తుందో చూద్దామని బెదిరించిన ఆడియోలు వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మీ వ్యాపారం నడుపుకోవాలా, వీళ్ళకు డబ్బులు కట్టుకోమంటారా సార్? అది ఆడపిల్లలకి ఫ్రీ ఎంట్రీ ఇచ్చి వాళ్ళతో సార్. ఇప్పుడు ఫ్రీ ఎంట్రీ అనేది ఆడపిల్లలకి కదా సార్. దునియాలో హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఒక్క పబ్బుకు మిమ్మల్ని తీసుకెళ్తాను నేను. మీతో పాటే వస్తాను, మిమ్మల్ని తీసుకెళ్తాను. ఎక్కడైనా సరే లేడీస్ ఫ్రీ ఎంట్రీ, ఫ్రీ డ్రింక్స్ అని పెట్టుకుంటారు సార్. ఇంకా కొన్ని పబ్బులలో, ఒక 30-40 పబ్బులలో లేడీస్ ఫ్రీ డ్రింక్ ఉంటది 10 వరకు. లేడీస్ నైట్లు ఇట్లా పెట్టుకుంటారు. అది ఏంటంటే ప్రమోషన్ చేయడం కోసం. లేడీస్ కి ఇక్కడే కాదు సార్, ఎక్కడైనా సరే లేడీస్ నైట్స్ అని, లేడీస్ ఫ్రీ డ్రింక్స్ అని పెడతారు. మా పప్పు ఒకటే కాదు సార్, మేము ఓన్లీ ఎంట్రీ మాత్రమే ఫ్రీ ఇచ్చేది. అది కూడా జెంట్స్ కూడా ఎంట్రీ ఎక్కువ మంది ఉండదు సార్. ఎవరో కొత్త వాళ్ళు వస్తేనే ఎంట్రీ ఉంటది. రెగ్యులర్ కస్టమర్ కి జెంట్స్ కూడా ఎవరో కొత్త వాళ్ళు వస్తేనే ఎంట్రీ తీసుకుంటాం. రెగ్యులర్ కస్టమర్స్ కు వాళ్ళకు కూడా ఫ్రీ ఎంట్రీ ఇస్తాం. మా ఎంట్రీ బుక్ కూడా మా దగ్గర ఉంది సార్. అది కూడా కావాలంటే మేము ముందు పెడతాము. అంటే ఇవన్నీ ఏంటంటే సార్, మనిషి మీద రుద్ది ఇది వ్యాపారం మాకు ఇస్తలేడు, ఇది ఎట్లయినా బంద్ చేపియాలని చెప్పేసి వీళ్ళందరూ కలిసి అధికారులకు మా మీద తప్పుడు సమాచారం ఇచ్చి చేస్తున్నారు. అంటే వసూళ్లకు అలవాటు పడ్డ జర్నలిస్టులు చేస్తున్నటువంటి, లేదా మిగతా ఎవరైతే గ్యాంగ్స్ గ్యాంగ్స్ ప్లస్ కొంతమంది జర్నలిస్టు, నేను అందరిని అనను, కొంతమంది ఉన్నారు. మేము జర్నలిస్ట్ అని చెప్పడం, రావడము, ఇట్లా ఇబ్బంది పెట్టడము. అధికారులే వస్తలేరు, వీళ్ళు వచ్చేసి లక్షలు సార్. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్, ఇప్పుడు బిల్లుకు వస్తారు 30,000 50,000 బిల్లు చేస్తారు. ఆ బిల్లు మొత్తానికి తీసేయాలి మేము పలానోళ్ళు అంటే, ఇప్పుడు ఎంతవరకు తీయగలుగుతాం సార్? ఏదో 20% 10% డిస్కౌంట్ ఇవ్వగలుగుతాం. మొత్తం బిల్లు ఫ్రీ మాకు ఎవరు తీసుకోరు, మేము ఇక్కడ వాళ్ళమే, మేము సోన్సో, మేము వ్యవస్థలో పనులు చేస్తుంటాము, జర్నలిస్ట్ వ్యవస్థలు అని చెప్పేసి బెదిరిస్తా ఉంటారు. ఏం చేయాలి చెప్పండి సార్? మరి మీ పబ్ సంబంధించినటువంటి యూనియన్ అట్లాంటిది ఉంటుందా? మీరు అందరు కలిసి ఏమైనా గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉందా? పబ్ యూనియన్లు అంటూ ఇక ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా ఇది ఉన్నారు కదా సార్. సమస్య ఎవరికి వస్తే వాళ్ళు బయటకు వస్తారు. ఇప్పుడు వాళ్ళకు జరిగే సమస్యలు వాళ్ళు ఇంటర్నల్ గా వాళ్ళు పెద్దగా నడుస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఎవరు బయటికి రాలే. నాది చిన్నగా జరిగి లక్షల్లో కట్టలేని పొజిషన్ ఉంది కాబట్టి ఈ రోజు నా బాధ మీకు చెప్పుకోవాల్సి వస్తుంది. మీరు కూడా ఇంకొకసారి ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఏమని ఉంది, వాళ్ళ అక్కడ బాంబే వల్ల కాదా అనేది మీరు కూడా ఒక్కసారి ఎంక్వైరీ చేయండి సార్, మీకే తెలుస్తుంది. అదే మెయిన్ కంప్లైంట్ అంటే అమ్మాయిల్ని ఎరేస్తున్నారు అనేది ఇక్కడ వచ్చిన అభియోగం. అదే సార్, నేను ఇప్పుడు నేను యాజమాన్యం నాది మొత్తం 1 year కాల్ లిస్ట్ తీయండి. ఆ పబ్ ఓపెన్ చేసి 1 year అయింది. ఈ 1 year కాలంలో ఏ అమ్మాయికైనా నేను టచ్ లో ఉన్నానేమో చూడండి. ఇప్పుడు ఆ అమ్మాయిలు వచ్చే అమ్మాయిలు ఎవరు వస్తున్నారో, దేనికోసం వస్తున్నారో, వాళ్ళు కస్టమర్ మాకు బిల్లు వస్తుందా, మైనర్లు ఉన్నారా లేదా, ఏమైనా డ్రగ్స్ ఉన్నాయా లేదా, లేకపోతే లేట్ నైట్ నడుస్తుందా లేదా, ఇవి చెక్ చేసుకోవడం మా బాధ్యత యాజమాన్యంగా. ఆ అమ్మాయిలు ఎవరు వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు, వాళ్ళు మాకు బిల్లు వచ్చిందా లేదా చూసుకుంటాం, కానీ వాళ్ళ రిలేషన్ అడిగే హక్కు మాకు లేదు కదా సార్. ఇప్పుడు
రిలేషన్ మీరు మీకు బాయ్ ఫ్రెండ్ అవుతాడా, మీ హస్బెండ్ అవుతాడా, మీ బ్రదర్ అవుతాడా, మేము ఎట్లా అడుగుతాం ఎంటర్ దగ్గర? అవును. ఏజ్ ఉందో లేదో చూసుకుంటాం, పంపించేస్తాం. దానికి మేము అమ్మాయిలు ఎరాగేసిన అమ్మాయి ఎందుకు వచ్చిందో తను ఎందుకు వచ్చారు మాకు ఎట్లా తెలుస్తుంది సార్? మా దగ్గర 24 సీసీ కెమెరాస్ ఉన్నాయి, మొత్తం చెక్ చేయండి. అక్కడ ఏదైనా ప్రిమిసెస్ లో తప్పు జరిగితే మేము ఏదైనా చేస్తే మమ్మల్ని అనాలి, కానీ మేము ఎరగేస్తున్నామంటే మేము ఏం చేయగలని చెప్పాను. ఓకే రామ్ గారు, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రైట్. విన్నారు కదా, అటు పోలీసులు చెప్పింది, ఇటు పబ్ నిర్వాహకులు చెప్తున్న విషయం ఏంటంటే, ఇటు పోలీసులు ఏమో తమ కంప్లైంట్ వచ్చింది, ఆ కంప్లైంట్ మేరకు వెళ్ళాము, అక్కడ ఉన్న అమ్మాయిలని వాళ్ళని అదుపులో తీసుకున్నామని చెప్పారు. పబ్ నిర్వాహకులు ఎవరైతే మేనేజర్ ఉన్నారో సంతోష్, ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడి నుంచి పరారైనట్టుగా చెప్తున్నారు. ఇక మరో పక్కన పబ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన మెయిన్గా మాట్లాడేది ఏంటంటే, మా దగ్గర ఎలాంటి అంటే నిబంధనలకు మేమేం వ్యతిరేకంగా లేము, అన్ని నిబంధనలకు తగ్గట్టుగా మేము మా అంటే పబ్ నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. అమ్మాయిల విషయంలో కూడా ఆయన చెప్పేది ఏంటంటే, అమ్మాయిలు వస్తారు, వచ్చిన వాళ్ళతో మాకు ఎలాంటి సంబంధం ఉండదు, వాళ్ళు ఎందుకు వచ్చారనేది అంటే వాళ్ళ రిలేషన్షిప్ ఏంటి, అబ్బాయి అమ్మాయి వస్తే మీ ఇద్దరు ఏమవుతారు, అన్న అవుతాడా, తమ్ముడు అవుతాడా, లేదా భర్త అవుతాడా, ఇంకా అట్లాంటివి ఏం అడగం కదా, మాకు సంబంధం లేని విషయం అది. జస్ట్ వాళ్ళు వచ్చారు, వాళ్ళకు ఫ్రీ అనేది ఎక్కడన్నా ఉంటుంది. ఈ మొత్తం హైదరాబాద్ సిటీలో అంటే ఒక ఆఫర్ లాగా, అంటే కస్టమర్లని మనము అంటే ఆకర్షించడానికి ఏర్పాటు చేసే ఒక స్కీమ్ లాంటిది అన్నట్టుగా చెప్తున్నారు, ఒక ఆఫర్ లాంటిది అది అన్ని పబ్లలో చేస్తున్నారు, ఎక్కడైనా ఉంటుంది, ఏదో మేము మాత్రమే చేస్తున్నాం, దీన్నే అడ్డంగా పెట్టుకొని మేమేదో నిబంధనలను పూర్తిగా అతిక్రమించినట్టుగా దీన్ని ప్రచారం చేస్తున్నారు. ఇది మెయిన్గా కొంతమంది ఒక పని కట్టుకొని చేసిన పనిగా పబ్ నిర్వాహకులు చెప్తున్నారు. అంటే మామూలుకు అలవాటు పడ్డ వాళ్ళు, మామూలునే రుచి మరిగిన వాళ్ళు, మామూల కోసమే ఇలాంటి వాటి మీద అంటే తప్పుడు సమాచారం ఇచ్చి ఉన్నతాధికారులకి వాళ్ళతోని అంటే బెదిరింపులకు పాల్పడడానికి చేసే పనిగా ఆయన దీన్ని చెప్తున్నారు. తమ దగ్గర అన్ని రిపోర్ట్లు ఉన్నాయని, అన్ని వీడియోస్ కూడా మేము సబ్మిట్ చేస్తామని, పోలీసులకి అందిస్తామని, అంటే ఎక్కడైనా తమ పరిధిలో ఏదైనా జరిగితే కనుక ఖచ్చితంగా తీసుకునే యాక్షన్స్కి మేము కట్టుబడి ఉంటామని చెప్తున్నారు. ఇది సంగతి. చైతన్యపురి పిఎస్ లిమిట్లో జరిగినటువంటి వైల్డ్ హార్ట్ పబ్ సంబంధించినటువంటి సమాచారం ఇది. థ్యాంక్ యూ.